రాజకీయం ఎప్పుడు ఎట్లుంటదో ఎవ్వరు చెప్పలేరబ్బా. ఇయాల తీస్ మార్కాన్ అనుకున్న లీడరు రేపు తుస్సు కావచ్చు. దేనికి పనికిరాడు ఉత్త బేకార్ అనుకున్న లీడరు ఓనాడు తోపు సింక్ అవుతాడు. నచ్చిన లీడర్ నచ్చడు, నచ్చని లీడర్ నచ్చుతాడు. దోస్తు దుష్మన్ అవుతాడు, దుష్మన్ దోస్త్ అవుతాడు. ఎందుకంటే అవసరాలు, అవకాశాలు, పదవులు తప్ప ఇంకేం ఉండయబ్బా రాజకీయంలా. బీజేపీ కోసం కొరడాతోటి కొట్టుకున్న డిఎంకే దించేదానిక చెప్పులేసుకోనని శపథం బట్టినా అసలు టైంలా అన్నామలై కథ ఉత్తదే అయ్యింది. ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలే మరి హైకమాండ్. అన్న డిఎంకే తోటి పొత్తు పెట్టుకొని 27 సీట్లు తీసుకుంటే మన పాత గవర్నర్ తమిళసై మేడానికి టికెట్ వచ్చింది గాని పాత అధ్యక్షుల వారిని పక్కకు నూకిండ్రు. బీజేపీ అంటే అన్నామలై, అన్నామలై అంటే బీజేపీ అనే లెవెల్ ఉండే తమిళనాడులా. ఐపీఎస్ కొలువుకు రాజీనామా పెట్టి రాజకీయంలోకి దిగి తమిళనాడులో కమలం పువ్వులు పూయిస్తానికి బగ్గనే కష్టపడ్డాడు. అధ్యక్షుడై శాతనైన కాడికి కొట్లాడిండు పార్టీ పతార పెంచేతానికి. అయితే అన్నా డిఎంకే తోటి దోస్తానా అస్సలు ఇష్టం లేదట ఈయనకు. మళ్ళా తమిళనాడులో గొలుసుకునే పెద్దలను కాదని, ద్రావిడ పద్ధతులు వద్దని కొత్త తొవ్వ చూపియబోయిండు. గిది అన్నా డిఎంకేకు నచ్చలే. గట్లా పురి గల్వక ప్రెసిడెంట్ పదవిలోకెళ్ళి దిగితే ఇప్పుడు టికెటే రాకుంటాయింది. రాజకీయం అంటేనే అట్లుంటది. మళ్ళా పవర్లున్న డిఎంకే పార్టీ కాంగ్రెస్ తోటి కలిస్తే విజయ్ సార్ పెట్టిన టీవీకే సింగిల్ గా నిలబడ్డది. అట్రోకు అన్న డిఎంకే బీజేపీ గ్రూపు మూడింటికి తగ్గ ఫర్ నడుస్తుంది అనుకోరాదుర్రి. కొత్త కొత్త హామీలు, గమ్మతి మేనిఫెస్టోలతోటి జోరుంది ప్రచారం. అటు కేరళంలో కాంగ్రెస్ గ్రూపు, కమ్యూనిస్ట్ గ్రూపు, నడిమిట్ల బీజేపీ మేమే గెలవాలని రఫ్ ఆడిస్తున్నాయి రాజకీయం. బెంగాల్లా మమతమ్మ టీఎంసీ రువ్వెడు చూపిస్తుంటే కుర్చీలా కమలం పువ్వును గూకుండా పెట్టడానికి ఖుద్దు ప్రధానమంత్రి మోదీ సారే దిగుడు తోటి మంచి రంజు నడుస్తాంది. బీజేపీ గెలిస్తే చేపల కూర తిననీయరని సీఎం గారు ప్రచారం చేస్తే అంత ఉత్తదేనని బీజేపీ వాళ్ళు చేపలు పట్టుకొని తిరిగిండ్రు. ఇక అస్సాంలో మళ్ళా పవర్లకు వస్తానికి బీజేపీ తనలాడుతుంటే సీఎం సీటుకు సూటి పెట్టింది కాంగ్రెస్. పాండిచ్చేరిలో కూడా జోరుగున్నది ప్రచారం. 23 తారీఖు సంధి ఓట్లు. మే 4 నాడు అంతటా పాసు ఫెయిల్ తెలుస్తదుల్లా.